D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. అందరికీ నమస్కారం. అనంతపురం పట్టణంలో రాష్ట్రంలో అందరికంటే ముందు SIR అవేర్నెస్ ప్రోగ్రామ్ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారాగా ఒక వారం నుంచి అనేక కార్యక్రమాలు మసీదులో అనౌన్స్మెంట్స్ చేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం మా జన్మ హక్కు, ఓటు అనేది మాకు సామాజిక హక్కు. ఓటు హక్కు లేకపోతే మనం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్కి కానీ ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీకి ఓట్లు వేసుకోవడానికి అర్హత కోల్పోతారు. ఇది గుర్తించి అందరూ ముందు ఓటు హక్కు మా ఓటు నమోదు కార్యక్రమము చేసుకోవాలా. ఎందుకంటే ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఆధార్ కార్డులో రేపొద్దున ఆధార్ కార్డులో పేర్లు తొలగిపోతాయి. అనేక ప్రభుత్వ స్కీముల్లో వాళ్ళ పేర్లు తొలగిపోతాయి. మన పిల్లల భావి భవిష్యత్తు పాస్పోర్టు ఇతరేతర అన్ని దానిలకు మన యొక్క ఓటర్ కార్డు లింక్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఆందోళనకరమైన విషయంగా భావించి అందరూ కూడా 21వ తేదీ అశోక్ నగర్ డ్రైవర్స్ కాలనీలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లాలోని మొత్తం ఇమాములు, ముతవల్లీలు, పేష్మాములు, మౌజన్లు అందరూ కూడా రావాలా. ఎందుకంటే వచ్చే శుక్రవారం రోజున మీ మసీదులలో తప్పకుండా ఇతర బయాన్లు పక్కన పెట్టి కేవలం SIRకు సంబంధించిన బయాన్ మీ యొక్క విశిష్టత, SIR యొక్క అవకాశం ఎంతుంది అనేది మీరు తెలియచేయాలా. కాబట్టి దయచేసి ప్రతి మసీదులో అనంతపురం జిల్లాలో ఈ శుక్రవారం రోజు కేవలం SIR గురించి మీరు బయాన్ చేస్తే బాగుంటుందని అందరికీ మనవి చేస్తూ, ఈ యొక్క యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం. ఇది పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే క్రిస్టియన్ సోదరులు కానీ లేదా మనకు సామాజికంగా అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలా అని ఆశించే ప్రతి ఒక్క మనుషులు, లీడర్లు, పార్టీ వాళ్ళు, అన్ని కులాల మతాల వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ, ఆజాద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో 21వ తేదీ 10 గంటలకు SIR అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ గురువారం ప్యారడైజ్లో ప్యారడైజ్లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి కార్యక్రమం పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కానీ ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రధానంగా ముస్లిం సోదరులు, తర్వాత ఇతర సామాజికంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా జనగణనలు, కులగణన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఆ అంశాన్ని కూడా దీంట్లో మరి 2 అంశాలను కూడా తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇది 24వ తారీఖు అక్కడనే జరుగుతుంది. ఇది కూడా ప్యారడైజ్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అనంతపురంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. SIR వల్ల జరిగినటువంటి పరిణామాలు, SIR వల్ల జరిగినటువంటి మనకు పరిస్థితులు, వీటన్నింటిపైన కూడా వక్తలు కూడా అక్కడ మాట్లాడతారు. ఇవాళ బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, ఇతర రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు 6 కోట్ల ఓట్లన్నీ కూడా డిలీట్ చేయబడ్డాయి, తొలగించబడ్డాయి. దాదాపు దీంట్లో ముస్లింల ఓట్లు, దళితుల ఓట్లు, గిరిజనులు, ఆదివాసుల ఓట్లు ఇవన్నీ కూడా మరి పోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో మనం దాదాపు ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా 28 లక్షల ఓట్లు వేయలేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంటే అక్కడంతా కూడా మారణకాండ జరుగుతుంది బెంగాల్లో. అందుకనే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇవాళ ముస్లింలలో చైతన్యవంతులు చేయడానికి అదేవిధంగా షెడ్యూల్ కూడా ప్రకటించినారు. 16 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని ఈ 16 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి పేరు మీదుగా SIRని చేపడతా ఉన్నారు. SIR చేపట్టే ముందు అస్సాంలో ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. అస్సాంలో చేయాలి కదా, అక్కడ చేయలేదు, బీజేపీ లేదు. అదేవిధంగా
జనగణనలో కులగణన కార్యక్రమం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అది చేయడం లేదు. ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు తీస్తారు, అది చేయడం లేదు. అది చేయకుండా ఎస్ఐఆర్ చేయడం అనేటువంటిది ఇది సరైనది కాదు. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అవగాహన సదస్సు కూడా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని, అందరూ కూడా దాంట్లో కలవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ అనేది పూర్తి స్థాయిలో భారతదేశంలో ఒక ముస్లిం మైనార్టీ కాదు, క్రిస్టియన్ మైనార్టీ, సిక్కులు, దళితులు, అదేవిధంగా సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరి ఓట్లు కూడా ఈరోజు ఎస్ఐఆర్ అనే ఒక ఆయుధాన్ని తీసుకుని వచ్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ సర్కారు దానికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ ప్రజలను పక్కదారి పట్టించేదానికోసం ఎస్ఐఆర్ అని చెప్పేసి ఈరోజు కొన్ని లక్షల ఓట్లు తీసేసేదానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. సోదరులారా, అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 21వ తేదీ ఎస్ఐఆర్ పైన విస్తృత స్థాయిలో నమోదు చేసేదానికోసం ఈరోజు అవగాహన సదస్సుల కోసం ప్రతి ఒక్కర యునైటెడ్ జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో అదే రకంగా ముతవల్లి గారి ఆదేశానుసారం, అదేవిధంగా ఆయన సూచనల మేరకు వారు కూడా చాలా సహాయం చేయడం జరుగుతుంది. ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో 21వ తేదీ కార్యక్రమంను కార్యాచరణ సిద్ధం చేసుకునే దానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా 24వ తేదీ అనంతపురం జిల్లాలో ఉండే ముఖ్య నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో హాజరు కావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మనకెందుకులే, మన ఓట్లు ఉన్నాయి, మనం సేఫ్ జోన్లో ఉన్నామని చెప్పేసి ఎవరైనా అనుకోవచ్చు. కాదు, సెక్యులర్ భావాలు మనలో ఉన్నాయంటేనే మన ఓట్ లేదని చెప్పేసి ఒక సంకేతం. కాబట్టి దీని అందరూ కూడా అప్రమత్తం ఉండి ప్రతి ఒక్కరు కూడా ఎస్ఆర్ని వ్యతిరేకిస్తూ దీన్ని కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు యూజేఎస్సీ ఆధ్వర్యంలో 21st నాడు ఎస్ఐఆర్ సంబంధించి అవేర్నెస్ కార్యక్రమం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో షకీల్ షఫీ గారి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం, బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ విధంగా అయితే టార్గెటెడ్ ఓట్స్ని చూసుకొని విధంగా దీన్ని అన్ని కూడా మనం కూడా పెట్టుకొని ఇవి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఓటర్లన్నీ కూడా ఎటు పరిస్థితుల్లో కూడా తీయకోకుండా మనం అందరూ కూడా అవేర్గా ఉంటే ఆ ఓట్లు తీయకుండా పరిస్థితుల్లో మనం ఉంటాం. దయచేసి మీరందరూ కూడా ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఇప్పటి వరకు ఏదైతే 2002లో లిస్ట్లో ఉండే ఓటర్స్ని మాత్రమే పరిగణన తీసుకొని చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ కార్యక్రమం వల్ల మీరందరూ కూడా 2002లో ఓట్ లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ కార్యక్రమం దానికోసమే తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అవేర్ కావడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా దీంట్లో భాగమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన తెలియజేస్తున్నారు. ఈరోజు ముతవల్లి సంఘం రాష్ట్ర అధ్యక్షులు షకీల్ షఫీ గారి ఆఫీస్లో అనంతపురం యూజేసీ ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రస్తుత ఎస్ఐఆర్ మీద రాష్ట్రాల్లో ఏదైతే వెస్ట్ బెంగాల్ అయితే తమిళనాడు మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే నిర్దాక్షిణ్యంగా ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు తీసేయబడినారో వాళ్ళు ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఎస్ఐఆర్ అనే దీంతో వాళ్ళు ఆయుధంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముస్లిం సమాజంలో అయితే అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ మానవతావాదులు వీళ్ళ ఓట్లన్నీ తీసేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. మరి దీని మీద అవగాహన సదస్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మసీద్ ముత్తవల్లీలు అయితే మరి అదేవిధంగా కమిటీలు అయితే మరి విధంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నెల 21వ తేదీ నాడు అంటే బుధవారం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, గురువారం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ అంటే డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో దీని మీద అవగాహన సదస్సు ఉంటుంది. దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ దీన్ని అనంతపురం నుంచి ఏ విధంగా మొదలు పెట్టాలి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఇక్కడ నుంచే మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరగడం జరిగింది. నేను ఈ కార్యక్రమాలను నన్ను కూడా ఇలా భాగస్వాములు చేసినటువంటి కన్వీనర్ జాఫర్ గారు, అదేవిధంగా షకీల్ షఫీ గారు, ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటారు. అందరికీ నమస్కారం. ఇండియాలో జరుగుతున్న ఎస్ఐఆర్ గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన తెలపాలనే ఉద్దేశంతో ఈ నెల 21వ తారీఖున ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ముసుగులో మైనార్టీల ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు కూడా తొలగించాలని చెప్పి
జరుగుతున్న కుట్ర ఇది. మన ఓటును మనం కాపాడుకోవాలి, భారతదేశ పౌరునిగా మనం కొనసాగాలంటే మన ఓటు హక్కు ఖచ్చితంగా ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవగాహన కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు పాల్గొని మీ ఓటును మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.